రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులు మా తండ్రి, ప్రేమస్వరూపి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతినటువంటి మా ప్రభువా, సర్వ సృష్టికి కర్త అయినటువంటి మా రాజా, సర్వోన్నతుడ, సర్వజ్ఞాని, సమస్తం ఎరిగినటువంటి దేవ, సమస్తం నిర్వహిస్తున్నటువంటి వాడా, నేను స్తుతించి కనపరచుడికై నువ్వు పంపించిన ప్రేమామయుడి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. దానికి కావాల్సిన కృప తెచ్చి నీ దక్షిణాస్తముంచు, శత్రుకార్యాలు దూరపరచు, పరిశుద్ధ వాతావరణం ఉంచు. ఇవాళ భవిష్యుడికి తండ్రి చేరుకుని వచ్చిన బిడ్డలందరికీ స్తోత్రాలు. ఆ స్థలంలో చూస్తున్నటువంటి బిడ్డల మీద కూడా నీ విశేషం దృష్టి ఉంచు, అపారం కృప తెచ్చి నీ రెక్కచాటు దాచుంచు, గొప్ప దేవుడిగా బయలుపరచుకో. మా తండ్రి ఈ కరోనాను బట్టి తండ్రి అందరూ ఇళ్లలో ఉంటుండగా వాళ్ళకి కావాల్సిన మంచి అవకాశం తెచ్చి, వాక్యము దానికి వెలుగు జీవాన్ని మెండుకు తెచ్చి, నీ వాక్యములు వెల్లడిగొడుతోడని వెలుగు కలిగిన సెలవిచ్చావు. ఆ వెలుగులో నడుచుడికై కావాల్సిన కృప తెచ్చేయి. నీ ఘనానికి కీర్తి, మహిమాస్తుతి ఆరోపించుకురమని తండ్రి ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి అనేకులకు ఇస్తున్న ఇలాంటి వర్తమానాలకై నేను స్తుతిస్తూ తండ్రి దీన్ని బట్టి నేను కొన్నియాడు గనపరిచి కీర్తిస్తూ ఉంటున్నా తండ్రి. వీటన్నిటి మధ్యలో మా తండ్రి మేము ఇంకా నీకు సమీపంగా తీసుకొని రాబట్టుకును మా ప్రభా. నీ యొక్క తండ్రి శరీరము, సంఘము తండ్రి వీటన్నిటి యొక్క విలువలు గుర్తుంచుకుంటూ దాన్ని జీవించుడికై కావాల్సిన సహాయం మెండుగు తెచ్చేయమని మీ దాస్తాలకు అప్పగించుకుంటూ పాడాల్సిన పాటలు, చదువుకున్న తండ్రి మాటలు, తండ్రి లేఖనాలు, అందించుకున్న మాటలు అన్నిట్లో నీ హస్తముంచి నడిపించి మహిం పొందమని. అయోగ్య దాసులము ఏదో చెప్తామని నిలబడతాం కానీ మా మాటలను ఒట్టివే. నీ మాటలు వెలుగుంది, నీ మాటల జీవం ఉంది. నీ మాటలే మా ప్రభుని యేసుక్రీస్తు వారై ఉంటున్నారు. ఆయనే మాకు ఒడ్డించబడేలాగా సహాయపడమని, తోడుగా ఉండమని. ఎంతమంది ఆశ ఎదురు చూస్తున్నారు వాళ్ళ యొక్క ఆశను తీర్చి నడిపించి మహిమ పొందమని. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్మ కొత్త ముఖ్యనది పాట సంఖ్య 552. పాత పుస్తకాలు 552, పాత పుస్తకాల్లో 465. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము. ఐదు 552, పాత పుస్తకాల్లో 465. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. సంపూర్ణతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృపనిమయా 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 కృపనిమయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. యేసు వేగిరము వేడుచున్నాము, యేసు వేగిరము గారము
రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలేము మాకు నేడే నీ దీవెనలేము హృదయములని రక్తము చే శుద్ధి చేయుమా హృదయములని రక్తము చే శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలేము మాకు నేడే నీ దీవెనలేము ఆత్మ హృదయములనిప్పుడు నింపుమా ఆత్మ హృదయములనిప్పుడు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలేము మాకు నేడే నీ దీవెనలేము పాట సంఖ్య 588 588 588 పుస్తకాల్లో 720 ఓల్డ్ సాంగ్ బుక్ 720 720 పాత పుస్తకాల్లో నేను వెళ్ళేదను మీరు ప్రార్థనలో నుండి నేను వెళ్ళేదాను మీరు ప్రార్థనలో నుండుడి నేను వెళ్ళేదాను మీ ప్రార్థనలో నుండుడి దేవుని వాక్యమును పాటించుచుండుడి దేవుని వాక్యమును పాటించుచుండుడి నేను వెళ్ళుచున్నాను వాక్యమే మీ జీవాహారము నీ వాక్యమే మీ జీవాహారం ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచునుండుడి ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచునుండుడి నేను వెళ్ళుచున్నాను ఎక్కడ కలిసి ఉండదరో నలుగురు ఎక్కడ కలిసి ఉండదరో మారు ధ్యానించుచుండుడి నన్ను మరువక ధ్యానించుచుండుడి నేను వెళ్ళుచున్నాను వెరువక నిలువుము ఎట్టి బాధలలో ఎరువక నిలువుము ఎట్టి బాధలలో మరువక మీరు ప్రార్థించుచుండుడి మరువక మీరు ప్రార్థించుచుండుడి నేను వెళ్ళుచున్నాను హింసించబడినను హింసింపకుడి హింసించబడినను హింసింపకుడి కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి నేను వెళ్ళుచున్నాను
మునుకొని పోవ త్వరగా వచ్చేదను మునుకొని పోవ త్వరగా వచ్చేదను ముచ్చటించుడి నా రాకను గూర్చి ముచ్చటించుడి నా రాకను గూర్చి నేను వెళ్ళుచున్నాను ప్రేమతో ప్రాణము నార్పించితిని ప్రేమతో ప్రాణము నార్పించితిని ఈ ప్రేమనే సదా ధ్యానించుచుండుడి ఈ ప్రేమనే సదా ధ్యానించుచుండుడి నేను వెళ్ళుచున్నాను నేను వెళ్ళేదాను మీరు ప్రార్థనలో నుండుడి నేను వెళ్ళేదాను మీరు ప్రార్థనలో నుండుడి దేవుని వాక్యమును పాటించుచుండుడి దేవుని వాక్యమును పాటించుచుండుడి నేను వెళ్ళుచున్నాను 461 పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటివి ప్రభువా. 461 పాత పుస్తకాల్లో 724 461. పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటివి ప్రభువా నిర్మించమంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటివి ప్రభువా పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు తుమ్మకరతో మందసమును బంగారును పొదిగించిన చేసి బంగారును పొదిగించిన తుమ్మకరమిరేయనియంటిరి తుమ్మకరమిరేయనియంటిరి పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు కరుణాపీఠము కావలెనంటివి కరుణాపీఠము కావలెనంటివి కరుణాపీఠము నేనే అనుచు కరుణాపీఠము నేనే అనుచు ప్రాణమిడిందివి కరుణను చూపి ప్రాణమిడిందివి కరుణను చూపి పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు బలిపీఠమును చేయుమంటివి బలిపీఠమును చేయుమంటివి బలిపీఠమున సిలువయే అనుచు బలిపీఠమున సిలువయే అనుచు బలి అయితివిని రక్తము కార్చి బలి అయితివిని రక్తము కార్చి పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ
నని నటిని ముగించితిని నీ పని నంతటి మహిమయు ఘనత నీకే కల్గును మహిమయు ఘనత నీకే కల్గును పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నవన్నీయును నీకిచ్చితిని నవన్నీయును నీకిచ్చితిని నీవన్నీయును నావే ప్రభువా నీవన్నీయును నావే ప్రభువా కృప చూపితివి నీ మహాప్రేమన్ కృప చూపితివి నీ మహాప్రేమన్ పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ పట్టణమునందు పరిశుద్ధ పట్టణమునందు నివాస స్థలము నాకు సగితివి నివాస స్థలము నాకు సగితివి తరతరములుని తో నివసింతును తరతరములుని తో నివసింతును పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటివి ప్రభువా నిర్మించామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచామంటివి ప్రభువా పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు బైబిల్ పళ్ళు పాడుకుంటాం. ఆశ్రేష్టంబౌ గ్రంథములో తెలుగులోను ఇంగ్లీష్లోను పాడుకుంటాం. బైబిల్ పళ్ళు శ్రేష్టంబో గ్రంథంబులో ఏ చోట చూచిన ఆదరణయున్నది సుఖదుఃఖంబులో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి The grand old book, the grand old book will find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. రండి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Shall we turn to Hebrews 12th chapter? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. The letter to Hebrews chapter 12. మొదటి రెండు వచనాలు కలిసి చదువుకుంటాం. The first two verses, all of us together please. 12, 1 and 2.
ఇంత గొప్ప సాక్షి Wherefore, సమూహం seeing we మేఘాలవలె also are మనల్ని compassed ఆవరించినందున about with so మనము great కూడా a cloud ప్రతి of భారమును witnesses, సులువుగా చిక్కులు let us lay పెట్టి aside every weight విడిచిపెట్టి and the sin which do విశ్వాసమును so కర్తయు easily దాన్ని beset us, కొనసాగించువాడైన and let us run యేసు with వైపు patience చూస్తూ the మన race ఎదుట that is ఉంచబడిన set before పందెములో us, ఓపికగా looking unto పరిగెత్తుదాము. Jesus, the author and the finisher of our faith, ఆయన ఉంచబడిన who ఆనందం for the కొరకై joy that was అవమానం set before him నిలచిపెట్టి endured the శ్రమ cross, సహించి దేవుని despised the సహించిన shame, కుడి and is పార్శ్వ set down ఆసీనుడైన at the right hand of the throne of God. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవన దేవ, నమ్మకన్నైన తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ఇలా ఉంది తండ్రి. మేము మళ్ళా బైబిల్ స్టడీ తీసుకున్నట్టుకై నువ్వు ఇస్తున్నటువంటి లేఖనాలు వీటన్నిటికీ స్తోత్రాలు అయోగ్యం తండ్రి. మాకు కాదు, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని మీ దగలస్తానికి అప్పగించుకుంటుండగా కృపమడి ప్రతిక్షేమని విని వాళ్ళు కూడా క్షేమము మేలు దీవెన కలుగులాగున తండ్రి మాకు కూడా కావాల్సిన మీ సహాయం దయచేసి తండ్రి. తండ్రి తర్జుమాలు కూడా తండ్రి దాసునికి నాకు కావాల్సిన కృప దయచేసి నడిపించమని అనేకులకు మేలు క్షేమము దీవెన ఆశీర్వాదం కల్పించమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ స్టడీ మనం పోయిన గురువారము స్టార్ట్ చేశాం. Last Thursday we have started this Bible study. ఇంత గొప్ప సాక్షి సమూహము, So great a cloud of witnesses. మన ముందు వెళ్ళినటువంటి విశ్వాసులు వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళంతా ఒకసారి మనం చూస్తున్నారు ప్రేక్షకులుగా. The faithful people and they are who has gone before us, they are looking at all of us. వాళ్ళంతా కూడాను మనం ఎలా జీవిస్తామో చూస్తున్నారు. How we are living, how we are leading our lives is they are carefully observing. వాళ్ళు లేకుండా మనం పూర్తి కాలేదు Without us, they cannot be complete. కనుక దాంట్లో మనం చూస్తుంటే మనల్ని నష్టపరిచేటివి ఏంటంటే కనుక సులువుగా చిక్కులు పెట్టి పాపములు విడిచిపెట్టి. See here in our race, the things which cause great loss to us, they are easily besetting sins. కనుక సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. Very easily they will beset us, they will sidetrack us. పోయిన అభ్యాస ద్వారా మనం చూసుకున్నాము. Last Thursday we have seen ఇక ద్వితీయోపదేశకాండము from the book of Deuteronomy 24వ అధ్యాయం 14-15 వచనాలు and 24th chapter 14 and 15 verses. కలిసి చదువుకుంటామా? All of us, 24వ అధ్యాయం Deuteronomy chapter 24 verses 14 and 15 all together please. కలిసి చదువుకుంటాం. Thou shalt not oppress an hired servant that is poor and needy, whether he be of thy brethren or of thy strangers that are in thy land within thy gates. His day thou shalt give him his hire, neither shall the sun go down upon it, for he is poor. కనుక వాడికి జీతం ఇవ్వకపోతే కూలి ఇవ్వకపోతే ఏం చేస్తాడు? అది వాడు దాని మీద ఆధారపడతాడు. దినకూలి బతికేవాడు అనుకుంటాను. కనుక ఇవ్వకపోతే వాడు మొరబెడితే అది నీకు పాపం అవుతుంది అంటాడు. What God is telling, the person who is living by daily wages, if you won't give that hire to him, and if he prays, and God is telling, that will become sin on your part. యాకోబు 5వ అధ్యాయం 5th chapter of James. ఇక్కడ అదే మాట అంటాడు. Same word the Lord is writing, 4వ వచనం 5:4. ఇదిగో మీ చేరు కోసిన చదువుకుంటాం అందరం. All of us, ఇదిగో మీ behold the చేరు hire of కోసిన the laborers పనివానికి who have reaped మీరు down your fields, మోసముగా which is బిగబడిన of you, కూలి kept back by మొరబెడుచున్నది. fraud crieth. చాలు. కనుక ఆ కూలి మొరబెడుతుందంట. And that hire, that amount, it is crying unto the Lord. దాని గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. And we have meditated on that. ఈరోజు రెండో సంగతి చూసుకుంటాం. Today we are going to see the second thing, అది మొక్కుబడులు. our vows. ద్వితీయోపదేశకాండము Deuteronomy 23వ అధ్యాయం chapter 23. 23వ అధ్యాయం 21 నుంచి 23 వరకు కలిసి చదువుకుంటాం. All of us 21, 22, 23, these three verses. నీవు నీ When thou దేవుని shalt యెహోవాకు vow a vow మొక్కుకొన్న unto the తరువాత Lord thy God, ఆ thou మొక్కుబడిని shalt not చెల్లించుటకు slack to తడువు pay it, చేయకూడదు. for the Lord నీ thy దేవుని God will తప్పక surely require it నేను of దాన్ని thee, రాబట్టుకొను. and it would అది be నీకు sin in thee. పాపముగును. But if thou నీవు shalt మొక్కుకొను, forbear to vow, నందు ఆ it పాపం shall be ఉండదు. no sin in thee. That which is gone out of thy lips thou shalt keep and perform, even a free will offering, according as thou hast vowed unto thy Lord thy God, which thou hast promised with thy mouth. చూసేబట్లుంది అంటాడు. కనుక నువ్వు మొక్కున్నావు, అది మొక్కున్నది తడువు చేస్తే ఆలస్యం చేస్తే నీ దేవుడు యెహోవా దాన్ని తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపముగను. If you vow a vow
if you delay in, fulfilling that vow, and the Lord is telling, and somehow He will take it from you, but it will be a sin in thee. నువ్వు తడువు చేస్తే అది పాపం కిందకి లెక్క అయిపోతుంది. Suppose if you delay it, God will consider it as a sin. దేవుడు తనకు రావాల్సింది వచ్చేసింది. See, God will somehow He will get what all He want to get from you. నువ్వు మొక్కున్నావు కదా, తీసేసుకున్నాడు. And because you have vowed and He has taken it. నువ్వు ఆలస్యం చేసిన కానీ తీసేసుకున్నాడు. Because you have delayed, He has taken it. ప్రసంగి Ecclesiastes 5వ అధ్యాయం. 5th chapter. ప్రసంగి 5వ అధ్యాయం. 5th chapter of Ecclesiastes. ఇక్కడ కూడా అదే మాట ఉంది. అయితే ఇంకొంచెము క్లియర్గా ఉంది. And in a little bit clear way it is written here. ఇక్కడ 4 నుంచి 6 వరకు చదువుకుంటాం. From 4 to 6. కలిసి చదువుకుంటాం. All of us. When thou vowest a vow unto God, defer not to pay it. For He hath no pleasure in fools. Pay that which thou hast vowed. Better is it that thou should not vow than that thou should vow and not pay. Suffer not thy mouth to cause thy flesh to sin. Neither say thou before the angel that it was an error. Therefore should God be angry at thy voice and destroy the work of thine hands. 6వ వచనం, నీ దేహమునకు శిక్ష లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. Suffer not thy mouth to cause thy flesh to sin. అది పొరపాటు చేసి జరిగినని దూత ఎదుట చెప్పకుము. Neither say thou before the angel that it was an error. నీ మాట వలనే దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనిదువు. Wherefore should God be angry at thy voice and destroy the work of thine hands? ఒక కీర్తనకారుడు అతడు శ్రమలు వెళ్తుంటే మృక్కుపులు జ్ఞాపకం వచ్చాయి. When the one psalmist, when he was going through afflictions, what all he has vowed, and he was reminded of them. కీర్తన 66. 66th Psalm. కీర్తన 66. Psalm 66. 14-15 వచనాలు. 14 and 15. 14-15. 14 and 15. Which my lips have uttered, and my mouth hath spoken. When I was in మృక్కుబడులను నా trouble, నోరు వచ్చించిన I will offer unto thee నేను burnt నీకు sacrifices of చెల్లించదును. fatlings, పొట్టేళ్లను with the incense of rams. I will offer bullocks with goats. అంటాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించదును. జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. Which my lips have uttered, and my mouth hath spoken. When I was in trouble, I will offer unto thee. కనుక నోటి ద్వారా చెప్పేశాడు, అది చెల్లించలేదేమో. దేవుడు తీసుకొచ్చిన శ్రమ అది తీసుకుంటుండగా ఓహోహో ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నాకు. See, with అది his mouth he has చెల్లించలేదు. vowed, and he must have forgotten. He has not paid it. And when the trouble came, God is taking those things. And suddenly he remembered, oh, God is taking, I have vowed. And then he offered those sacrifices. కనుక మనము మృక్కుకోకుండా ఉంటేనే మేలు. It is better not to vow. అయితే మృక్కున్నామంటే కన్నా వెంటనే చెల్లించేయాలి. And if he has taken a vow, you better pay it immediately. ఆయన వెంటనే చెల్లించకపోతే ఆయన ఏదో రూపాయల నుంచి రాబట్టుకుంటాడు. If you won't pay it, fulfill your vow immediately, somehow the God will take it from you. అయితే నీకు అది పాపముగాను. But it will be considered sin in your life. కనుక మృక్కుకుండా ఉంటే మేలు కదా. See, better not to vow instead of committing sin like that. ఇంకా సామెతల గ్రంథము Proverbs 20వ అధ్యాయం chapter 20. 25వ వచనం. 20:25 of Proverbs. సామెతలు 20:25వ వచనము. Proverbs 20:25. అందరికీ All చదువుకుందామా. of us. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కుకున్న తర్వాత దాని గురించి విచారించడయు ఒకనికి ఊరి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కుకున్న తర్వాత దాని గురించి విచారించడయు ఒకనికి ఊరి. If you tell that this is holy without any understanding, and if you take vow, and if later if you start inquiring about it, it is written it is a snare unto him. కనుక మనము అనవసరంగా చిక్కులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. That's why we must be very careful. If not, it will become a snare unto us. దీన్ని మనం గమనించామంటే యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. We all know Jephthah, one of the judges. ఆయన 14 మంది న్యాయాధిపతులు ఉంటే ఇతడు 9వ వాడు. In the 14 judges, he is the 9th judge. అతడు అనాలోచనగా ఒక మొక్కుబడి చేసేసాడు. Without proper understanding, thinking, he has vowed a vow.
అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. A day came, he has to go to war against Ammonites. అమ్మోనీయులు ఒక యుద్ధాన్ని పోల్చి వచ్చినప్పుడు మీరు మా మీదకి ఎందుకు వస్తున్నారు అని అమ్మోనీయుల రాజుని అడిగితే, when he has to go to the war against Ammonites, why you are coming against us? The Ammonite king has asked. సో యెఫ్తా కావాల్సినటువంటి యొక్క కారణాలన్నీ చెప్తూ వచ్చాడు. And Jephthah told all the reasons. అయితే ఆ అమ్మోనీయుల రాజు మాత్రం వినలేదు. And that Ammonite king has not heard or obeyed to those things. 11వ అధ్యాయం న్యాయాధిపతులు Judges 11th chapter. 11వ అధ్యాయం Judges 11th chapter. ఇక్కడ మనం చూసామంటే ఏమంటాడు తెలుసా, ఇతడు నేను సమ్మతించను అంటాడు. I will not agree, I will not obey, he is telling. 11th chapter of Judges. 28వ వచనం Verse 28. చదువుకుంటాం. All of us. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు, which he sent him. ఒప్పుకోలేదు. అయితే దేవుడే యెఫ్తాకు తోడే ఉన్నాడు. Then God was with Jephthah. 29వ వచనం Verse 29. చదువుకుంటాం. All of us. The spirit of యెహోవా the Lord ఆత్మ came యెఫ్తా upon మీదకి రాగా Jephthah, అతడు and he passed over Gilead, మనుషులను and Manasseh, సంచరించు గిలాదు and passed over మిస్పే Mizpah సంచరించి of Gilead, గిలాదు and మిస్పే from నుండి Mizpah అమ్మోనీయుల of వద్దకు Gilead, he సాగెను. passed over to the children of Ammon. 32వ వచనం. Verse 32. అప్పుడు So యెఫ్తా Jephthah passed అమ్మోనీయులతో over to యుద్ధం the children చేయటకు of Ammon వారి to ఎదుగు fight against సాగిపోయినప్పుడు them, and the యెహోవా Lord అతని delivered చేతికి them into his వారిని hand. అప్పగించెను. దేవుడు తన తోడుగా ఉన్నాడు, అప్పగించాడు, సహాయపడ్డాడు. God was with him and God gave the victory. తర్వాత ఒక మాట అనుకున్నాడు, ఏమన్నాడు? What is 31వ వచనము Verse 31. చదువుకుంటాం. All of us. నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారమున బయలుదేరి వచ్చిన లేదో అది యెహోవాకు ప్రతిష్టమని మరియు దహన బలిగా దాన్ని అర్పించేదనను. ఇది తాను చేసిన తప్పు. This is the mistake or error he has committed. వివేచించకుండా ప్రతిష్ఠిత అంటాడు, అర్పిస్తా అంటాడు. Without thinking, and he is telling, I will offer it as a burnt offering. దేవుడు అద్భుతకరమైన విజయం ఇచ్చాడు. God has given a wonderful victory. ఘన విజయంతో వస్తున్నాడు. And he is coming with a great victory. 34వ వచనము 34. కలుసుకుంటాం. All of us. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతని ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఆయనకు మగ సంతానమే లేదు, ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మా ఘన విజయాన్ని మా నాన్న సంపాదించాడు అని చెప్పి ఎదుర్కొంటూ వస్తుంది. నాట్యములతో తంబురులతో వాయిద్యాలతో పరిగెత్తా వస్తుంది. He was having only one daughter. There is no other sons and no other daughters. My father has got a wonderful victory. To celebrate that joy, she was coming in dancing and also with timbrels, the only daughter to meet him. బట్టలు చింపుకున్నాడు, చేసిన ప్రమాణం జ్ఞాపకం వస్తుంది. And he has remembered the vow and he rent his clothes. నన్ను కృంగ చేసావు బిడ్డ, You have brought me very low. నన్ను కన్ఫ్యూజన్లో పెట్టేశావు. And you have troubled me, you have confused me. దీన్ని మనం చూస్తూ వచ్చామంటే కదా, ఇప్పుడు ఇతడు ఏం చేయాలి? What he has to do? ఇక్కడ చేయి పెట్టుకోండి. And హోల్డ్ హ్యాండ్ హియర్ ఓన్లీ. let us keep one finger here. నంబర్స్ సంఖ్యాకాండము Numbers సంఖ్యాకాండం 30వ అధ్యాయం 30th chapter. ఇక్కడ ప్రమాణాలన్నిటి గురించి రాయబడింది. అధ్యాయం అంతా అదే. The whole chapter speaks about our vows. వస్తూ దాని గురించి కానీ నెరవేర్చాలని. And how we have to fulfill those vows. సంఖ్యాకాండము 30వ అధ్యాయం 30th chapter of Numbers. మొదటి 2 వచనాలు చదువుకుంటాం. First 2 verses. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాలలో ఇట్లా ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కునే ఎడల లేక తాను బద్ధుడుగును ప్రమాణం చేసిన అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినంతయు నెరవేర్చవలెను. తన నోటి నుండి వచ్చే మాట నెరవేర్చాలి రాయబడింది ఇక్కడ. Whatever he speaks, he has to fulfill. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అధ్యాయం మొత్తం చదవండి. After going to your house, you can read the whole chapter. ఇదంతా మృక్కుబడుల గురించి రాయబడింది. And the whole chapter speaks about our vows, all the 16 verses. ఇక్కడ అనేది తను నెరవేర్చాలి. ఇప్పుడు he has to fulfill that vow. దాని ఎన్నో స్థలాల్లో వేరే వేరే ట్రాన్స్లేషన్స్ కూడా అన్ని వెతుకుతూ వచ్చాను. ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందా చూస్తూ ఉంటే ఏది దొరకలే. See, I have gone through so many translations. Can I get any important thing out of this particular incident? I couldn't get anything. ఆమెనంది సరే
ఒక 2 నెలలు నేను నా కన్యకలతో పాటు నా కన్యాత్వం కొరకై నేను ఇక కొండలకు వెళ్ళి నేను ప్రలాపించి వస్తాను, తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు అనింది. And she said, for 2 months I will go to the top of the mountain to bewail regarding my virginity. Then whatever you want you can do with me, the daughter told. అనగా వెళ్ళమ్మా అన్నాడు. And father gave permission. వెళ్ళి వచ్చిన తర్వాత After she came back, 39వ వచనం, verse 39, Judges 11:39. And it came to pass at the end of 2 months that she returned unto her father, who did with her according to his own vow which he had vowed. And she knew no man, and it was the custom in Israel. ఎన్నెన్నో బుక్కులు చూస్తూ వచ్చాను, ఎక్కడ నాకు దొరకలేదు. I have seen so many books, but I could not get any clue. అతడు ఏం చేశాడు కూడా మనకు ఏం తెలియదు, ఎవరు ఏం చెప్పలేదు. See what he has done, nowhere it is written. ఆమెను ఏమైనా కాల్చినాడా, దహనబలి చేశాడా, How whether he has offered her as a burnt offering, లేకపోతే కన్నా కన్యకగా అలాగే వదిలిపెట్టాడా, or has he left her like the virgin like that only? అవి ఏమీ లేవు. Nowhere, no particular details are written. కనుక అతడు ఏం చేశాడో మాకు తెలియదు. We do not know what he has done. అయితే వీళ్ళు మాత్రం స్త్రీలు ఏం చేస్తారు, And what the women will do, 30-40 వచ్చిన verse 40, that the daughters of Israel went yearly to lament the daughter of Jephthah, the Gileadite, 4 days in a year. కనుక వివేచింపకుండా మొక్కుబడి చేసేది చాలా ప్రమాదం. Without thinking, vowing a vow is very dangerous. కనుక నేను రాబట్టుకుంటా అంటాడు. What God will say, somehow I will take it from you. అయితే నీకు పాపం అది, But it will be considered as sin to thee. నువ్వు మొక్కుకోకుండా ఉంటేనే మేలు కదా. It is always better not to vow. ఇప్పుడు మొక్కుకొని ఎంత ప్రమాదంలో పడ్డాడు. By vowing, in what a great danger he has fallen. వివేచన లేకుండా మొక్కున్నాడు కదా. Without any thought he has vowed. మనకు కూడా ఇది హెచ్చరిక ఉంది. It is an exhortation to us. అనవసరంగా మొక్కుకోవద్దు. Unnecessarily don't make vows. సరే ఇప్పుడు మనం గమనించామంటే కన్నా, If you see carefully, ఇక హన్న మొక్కుకొనింది. Hannah also vowed a vow. అన్న ఏడ్చింది. Hannah wept. అన్న ప్రారంభిస్తుంది. And she wept bitterly. ఎందుకంటే కన్నా తన సవిత అయినటువంటి పెనిన్న, తనకి పిల్లలు ఉన్నారు, తనకి పిల్లలు లేరు. Because Peninnah is having children, she was not having children. పిల్లలు లేకపోగా అది విసిగిస్తుంది, కోపం తెప్పిస్తుంది, పోయే. She is not having children. Moreover, Peninnah was troubling her and troubling her a lot. ఇవన్నీ చూస్తూ ఏడుస్తుంది. And by seeing all the situation, she was weeping. నాకు సంతానం కావాలని ఏడుస్తుంది. She is crying, Lord, give me children. అమ్మ ఎందుకు భయపడతావు, నేను నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠునిగానా నేను. And what Elkanah is telling, why you are weeping, am I not better than 10 sons? కాదు, అదంతా కుదరదు, నాకు కావాల్సింది. Hannah is telling, don't tell all these things, I want children. ఇస్రాయిల్లో ఏంటంటే కన్నా, ఇస్రాయిల్లో పిల్లలు లేకపోతే కన్నా అది అవమానంతో కూడింది. We all know among Israelites, if a woman is a barren woman, that is a cause for great shame. ఆది కాండము Genesis 29వ అధ్యాయం 29. 30 క్షమించండి. ఆది కాండము Genesis chapter 30. 30 అధ్యాయం. ఇక్కడ రాహేలు యాకోబుని అడుగుతుంది. Here Rachel is asking or demanding Jacob, నాకు పిల్లలు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా అంటుంది. give me children lest I will die. చూడండి Chapter 30 Genesis verse 1. రాహేలు చదువుకుంటాం. రాహేలు తాను యాకోబుని పిల్లలు కనకపోవడం చూచి తన అక్కని అసూయపడి యాకోబుతో నాకు గర్భం ఏమో నేను చచ్చేదను, కనుక గర్భం అయితే నేను చచ్చిపోతా అంటుంది. If you won't give me children, I will die. దేవుడైతే కనికరించాడు, ఆమె చివరికి కనికరించి సంతానం ఇచ్చాడు. At last God had mercy on Rachel and God has given a son. 21వ వచనం. Verse 21. ఆ తర్వాత ఆమె కుమార్తెను 22. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనం విని గర్వం తెచ్చును. అప్పుడు ఆమె గర్భం కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకున్నాను. And she conceived and bare a son and said, God hath taken away my reproach. నింద పోయింది. My reproach is gone. ఇంకా మనం గమనించామంటే కన్నా జకరియా, ఎలిజబెత్, In the lives of Zechariah and Elizabeth, వృద్ధురాలు, she is well stricken in years. కనుక అలాంటి వృద్ధురాలకు దేవుడు కనికరించాడు, అద్భుతం చేశాడు. And God showed mercy on such a woman who is well stricken in years, and God performed a miracle. ఆమె ఏమంటుంది తెలిసిన? Do you know what she is telling? దేవుడు ఆమెను దర్శించగానే When God visited her, 24వ వచనం మొదటి అధ్యాయం లూకా. Luke's Gospel, 1st chapter, verse 24. చదువుకుంటామా? All of us.
Luke 1:24, all of us please. ఆజ్ఞ లేని పిమ్మట అతని And after భార్య those days his wife ఎలిజబెత్ Elizabeth గర్భవతి conceived మనుషుల్లో and hid నాకుండిన herself 5 months, అవమానము saying, తీసివేయుటకు Thus said the Lord నన్ను dealt with me in the days wherein he looked on me, and take away my reproach among men. సంతానం లేకపోతే అది సిగ్గుతో అవమానంతో కూడిన సంగతి. So if the woman is without children, it was treated as a great reproach. కనుక సమయాలు Samuel విషయం మనం చూస్తూ వచ్చామంటే when we see మూడు in the సమయాలు case of Samuel in 1 Samuel, ఏడుస్తుంది, and Hannah was weeping, ప్రలాపిస్తోంది, and she is weeping bitterly, మొరబెడుతుంది, and she is crying unto the Lord, నాకు ఇస్తావా ఇవ్వా. Lord, will you give me children or not? దేవుడు తను సంధించాడు, పిల్లలు లేకుండా చేసి మొరపెట్టేట్లుగా, కేకలు వేసేట్లుగా, ప్రభు దగ్గర ప్రలాపించేట్లుగా, వాగ్దానం ఇచ్చేట్లుగా. God dealt with Hannah, and God made Hannah to cry for children, and God made Hannah to receive a promise from the Lord. కనుక అని గమనించామంటే అక్కడ ఏలి ఆమె పెదవుల కలతో చూసి ఏం తాగి వచ్చావా ఏంటి అంటున్నాడు. Eli, the high priest, when he saw the lips of Hannah, and he commented, are you a drunken woman? నన్ను పనికిమాలిన దానికి ఎంచొద్దు, Don't consider me as a useless person. నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. I am pouring out my heart in the presence of the Lord. కనుక ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, See how much she prayed, you know. ఆమె పెదవుల కలతో చూసి నువ్వు తాగి వచ్చావా ఏంటి అంటున్నాడు. By seeing the movement of her lips, and Eli is asking, have you drunken? Are you drunken? దేవుడే తన సంకల్పాలు నెరవేర్చుకున్నట్టుకై ప్రార్థన భారం ఇస్తాడు. God, remember, to fulfill his counsels, he will give the burden of prayer. ఆయన ఇస్తాడు. He will give that burden. కనుక ఆమెలో అలాంటి భారం పెట్టాడు. And God has kept such a burden in her. చివరికి ఏమని తెలుసునా, Ultimately what she said, ప్రభా నాకు ఒక కొడుకుని ఇచ్చావంటే వాని తల మీదకి కత్తి రాకుండా వాడిని నీ కొరకే ప్రతిష్ఠిస్తా అని చెప్పేసింది. finally what Hannah said, Lord, if you give me a son, I will not allow the razor will come upon his head, and I will consecrate that son to you. కనుక ప్రార్థన చాలా ఇంపార్టెంట్. Prayer is very important. కనుక కొన్ని పాటలు కూడా మనం ప్రార్థనా పాటలు పాడుకున్నాం. And we have just sung some of the songs of prayer. సౌడు భక్సింగ్ గారు ఆయన ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి స్విట్జర్లాండ్ వెళ్ళాడు. Brother Bhat Singh, once he went to Switzerland, డాక్టర్ బిల్గిరామ్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి మిషనరీలను, తర్వాత పాస్టర్లను, బిషప్లను, హేమాహేమీలందరినీ కూడా పిలిపించాడు ఆ యొక్క కాన్ఫరెన్స్కు. for that conference in Switzerland, our dear brother Dr. Billy Graham, he has invited all the pastors and bishops and the stalwarts of Christendom. దాంట్లో భక్సింగ్ గారు కూడా ఆహ్వానించాడు. And he invited Brother Bhat Singh also. భక్సింగ్ గారు కూడా అందులో ఉన్నాడు. అయితే ఆయన అక్కడ మన మాదిరి కాదు, మన మాదిరి అంటే చాపలు వేసేసి నేల మీద ఆకులు పడిచేసి భోంచేయండి అనే సంగతి కాదు. See, there in Switzerland, our customs are not there. Laying mats, putting the leaves, eat in a row. These things are not there. That is a different. వాళ్ళ స్టాండర్డ్స్కి తగినట్టుగా పెట్టాలా. According to their standards, they have to look after these people. కనుక వాళ్ళందరికీ మంచి అకామిడేషన్ చేయాలా, అన్ని చూడాలా, వసతులను ఉండాలా. And all the facilities must be there. Good accommodation must be there. Nice rooms must be there. భక్సింగ్ గారిని ఎవరితో పెట్టా అంటే ఆయన ఆత్మీయ స్థితికి వీళ్ళు తగిన వాళ్ళు అని ఇంకొక ముగ్గురిని కలిపి ఆ నలుగురిని ఒక గదిలో పెట్టాడు. And see, Brother Billy Graham, where he kept Brother Bhat Singh in which room means, and he has seen another 3 brothers who are almost, he thought that equal to the standard of, spiritual standard of Brother Bhat Singh. All these 4 are kept in one room. ఉదయకాలం అంతా కూడా భక్సింగ్ గారికి ఇస్తూ వచ్చాడు. And early morning hours, మీటింగ్స్ he has given the opportunity to Brother Bhat Singh to share the word. సాయంకాలం అంతా కూడాను సాయంకాలం వేరే వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. And evening times he has given that responsibility to other brethren. ప్రపంచ నాయకులంతా ఉండారు, ప్రపంచ పాస్టర్లు ఉన్నారు, వీళ్ళకి ఏం చెప్పాలని చెప్పి ఎంతో ఆలోచించి ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. All the world Christian leaders were there. What to preach to these people? And he spent so much time in prayer, and then he went forward. భారంతో ప్రార్థన చేస్తున్నాడు. So much burden he prayed. నిద్రపోవడం లేదు. He was not sleeping. ఆయన ఉదయకాలం వాక్యం చెప్తుంటే వీళ్ళంతా రాత్రి పండుకునేటప్పుడు ఏదో వాళ్ళ వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకొని పండుకున్నారు. Morning when he was sharing the word of God, see the earlier night, see after they were reading a chapter or something like that and praying for some time, and everybody slept. భక్సింగ్ గారు ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు తెల్లవారు లేవగానే. And early in the morning when they got up, he is still on his knees. మనకంటే ముందు లేచాడేమో లేరా అనుకున్నారు. They thought
probably he must have got up before we got up. తర్వాత మరుసటి రోజు కూడా అలాగే ఉంది. Next day also the same thing was repeated. రే మోకాళ్ళ మీద నిద్రపోయింటాడురా. Some people thought like you and me. So he must have gone to sleep on the knees. మూడో రోజు అలాగే ఉంది. Third day also it was like that. వంతులు వేసుకొని చూస్తున్నారు. Now they have allotted seats. Let us observe him what he is doing one after another. మోకాళ్ళు మారుస్తున్నాడు, And పెదాలు కదులుతున్నాయి. he is not sleeping, he was moving, that is he changing the posture and his lips are moving. పడక నలగలేదు. Not only that, bed is also not folded, it is as it is. వాళ్ళు అడిగారు, భక్ష్యం గారు నీకు విశ్రాంతి అక్కర్లేదా అన్నారు. Then they asked finally, Brother Batsing, don't you need rest? ఆయన చెప్పిన మాట ఏం తెలుసునా? Do you know what he said? మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్ అన్నాడు. నా విశ్రాంతి పరలోకములోనే. మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్. ఎవడంటాడు మాట? Who will say that word? ఇంతమంది ప్రపంచాన్ని వాక్యం అందిస్తున్నారు, వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలని చెప్పి 4 రోజులు 4 సంగతులు చెప్పాడు. See, during those meetings, what I have to preach to the world leaders, after waiting much time in prayer, he has given 4 important things, 4 points. 4 పాయింట్స్. 4 కావాలి, కోల్పోయిన మహిమ తిరిగి రావాలంటే. See, for the return of God's glory, we need 4 things, 4 important points he shared with them. కోల్పోయిన మహిమ, The glory which is lost, which is departed. అప్పట్లో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు In those days, ఏలి. the high priest was Eli, ఏలి యొక్క కుమారులు దుర్మార్గులు, and the sons of Eli were wicked people, యెహోవా ఎరగని వారు. and they do not know who the Lord was. అలాంటి వాళ్ళు ఫిలిస్తీన్లు దాడి చేసినప్పుడు వాళ్ళు వెళ్ళారు, ఒకసారి ఓడిపోయి వచ్చారు, రెండోసారి మందసాన్ని తీసుకెళ్ళారు. When the Philistines came against them, they went to war. Once they were defeated. Second time when they went, they have taken the ark of the Lord into the battlefield. బైబిల్ అంతట్లో మనం చూసామంటే ఎక్కడ కానీ మందసాన్ని యుద్ధానికి తీసుకుపోయినటువంటి సందర్భం లేదు. Throughout the Bible, wherever you see, nowhere the ark was taken to the battlefield. అక్కడ యుద్ధంలో ఓడిపోయారు. And again they were defeated. అంతేకాదు, ఇక మందసం పట్టుబడిపోయింది. Not only that, the ark of the Lord was taken away by the enemies. అంతేకాదు, వాళ్ళిద్దరిని చంపాలని దేవుడు కోరాడు. Not only that, God desired that those 2 sons must be killed in the battle. ఇద్దరు చనిపోయారు. Both died. తర్వాత వార్త వచ్చింది ఇంటికి. And then the news came to the house. అక్కడ ఏలి స్థూలకాయుడు. Eli was maybe a man of obesity. కనుక ఇది మందసం పట్టుబడినగానే కుప్పగా కూలిపోయాడు, మెడ ఇరిగి చచ్చిపోయాడు. The moment when he heard that the ark was captured, taken away, he just fell down and the neck was broken and he died. ఆ చనిపోయిన 2 కుమారులు ఒకని భార్య కంటుంది అప్పుడు. And at that particular time, the wife of one of those 2 sons, she was giving birth to a child. అమ్మ భయపడద్దు, నీకు కొడుకు పుట్టాడు అంటుంటే, And people were telling, don't worry, you are blessed with a son. ఆమె చనిపోతూ ఒక మాట అనింది. While dying, she uttered a word. ఇశ్రాయేల్లో దేవుని మహిమ వెళ్ళిపోయినది. And the glory departed from Israel. 4వ అధ్యాయం 3 సమూయేలు 1 Samuel 4th chapter, అక్కడ రాయబడింది 21వ వచనం. verse 21. దేవుని మందసం పట్టుబడిన సంగతి తన కుమారుడు పెనిమిడియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టుము. Verse పేరు 21. పెట్టాను. And she named the child Ichabod, saying, the glory is departed from Israel, because the ark of God was taken, and because of her father-in-law and her husband. అందరూ చనిపోయారు, ఆమె కూడా చనిపోయింది. All died, and she also died. వీడికి పేరు పెట్టండి, ఇశ్రాయేల్లో మహిమ వెళ్ళిపోయిందని చెప్పండి. Name this child with the meaning that the glory departed from Israel, Ichabod. ఈ మహిమ, తొలిపోయిన మహిమ తిరిగి రావాలంటే కన్నా 4 వ్యక్తులు కావాలి. And Brother Batsing, he spoke for the return of God's glory, 4 people, 4 types of people are needed. మొట్టమొదటిగా ప్రార్థన పరాలంటే హన్నాని జ్ఞాపం చేశాడు. First, in those meetings, the first person he reminded was Hannah, the prayerful woman. కనుక ప్రార్థన కావాలి. Prayer is important. ప్రార్థన లేకుండా ఏది జరగదు. Without prayer, nothing can be accomplished. మనం గమనించామంటే దేవుని యొక్క వాక్యంలో When we see the word of God, ప్రభువైన యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళిపోయిన తర్వాత, పరమ వెళ్ళిన తర్వాత మీరు కనిపెట్టండి, ఇక పరిశుద్ధాత్మ మీద దిగుతాడు. Lord అప్పుడు Jesus మీరు Christ, after his ascension, he said,
You tarry here, the Holy Spirit will come, will be descended. 120 మంది మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడు. And on 120 people the Holy Spirit descended. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క గొప్ప కార్యాలని ఆయా భాషల్లో వాళ్ళతో వివరించి విన్నారు. And in different languages the Holy Spirit explained the great things of God and they all heard. ఆశ్చర్యపోయింది వాళ్ళకు. And they were astonished. కొన్ని బైబిల్ ట్రాన్స్లేటర్ రాశారంటే కన్నా అపోస్తుల కార్యములు కాదు, పరిశుద్ధాత్మని కార్యములను రాశారు. And see, some of the Bibles what they have written, they are not the acts of apostles, they are the acts of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యములు. They are the acts of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి భారం ఇస్తూ వచ్చాడు. And God the Holy Spirit has given burden to them. ప్రార్థన చేస్తూ వచ్చారు. They started praying. పట్టుదలతో ప్రార్థన చేశారు. Oh, they fervently they prayed. ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. And continually they prayed. ఏకత్వంతో ప్రార్థన చేస్తూ With వచ్చారు. oneness they prayed. ఉపవాసంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. Fasting they prayed. శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చారు. When they faced difficulties and troubles they prayed. దేవునికి అప్పగించుకున్నారు. And they handed over themselves unto God. ఆ యొక్క మీటింగ్ లో ఫస్ట్ డే ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ వచ్చాడు. So during the meetings in Switzerland on the first day Brother Bhatt Singh spoke on the importance of prayer. ప్రార్థన చాలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. Yes, he has given more importance to prayer. ప్రార్థన రాకుండా ఏది జరగదు. Without prayer nothing can be accomplished. కావాలంటే చూడు, You see, ప్రార్థన లేకుండా ఏది కానీ దేవుడు చేయలేడు. without prayer God will not do anything. ప్రార్థన ద్వారా పరమ కదులుతుంది. And if you pray it will shake the heaven. బలహీనుడైనటువంటి ఒక విశ్వాసి మోకాళ్ళ మీదకి వచ్చాయంటే పరలోకాన్ని కదిలించగలడు. A weak believer when he comes upon his knees the heaven will be shaken. ఓ సండే స్కూల్ అబ్బాయి అంటున్నా అంట, One Sunday school child was telling, ఏరా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అంటే, why you are praying so much? నేను ఎంతసేపు మోకాళ్ళు వింటే అంతసేపు వాడు కదులుతా అంట. See, వాడు కంపన పడుతుందంట. so as much time as I am on my knees, the other person, the enemy will be troubled. వానికి కంపన పడుతుందంట. He will be troubled. కనుక గమనించామంటే చిన్న పిల్లలు కూడా అది ప్రవేశిస్తుంది. See, even in small children also, you see, when they pray, that result will be ఈ there. గొప్ప ఉద్యమంతో వచ్చిన కాలంలో మనం చూస్తే భక్ష్యం గారి యొక్క దినాల్లో See, when అదే మన చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. హాస్టల్ పిల్లలు, స్కూల్ గర్ల్స్ అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. Yes, when we see the early days where the revival was so much during the days of Brother Bhatt Singh, children were praying. Even the children who are staying in the hostels, they were praying. కనుక ఈ ప్రార్థన లేకుండా ఏది జరగదు. Without prayer, you can accomplish nothing. కనుక ఫస్ట్ డే హన్నాన్ గురించి చెప్పి ప్రార్థన So first మాట్లాడుతూ వచ్చాడు. day, Brother Bhatt Singh spoke on Hannah and telling the importance of prayer. రెండవ రోజు Second day, సమూయేలు గురించి చెప్పాడు. he spoke on Samuel. సమూయేలు అనగానే సమూయేలు దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడు. Samuel means Samuel is the one who heard the voice of the Lord. దేవుని స్వరాన్ని విన్నాడు. He heard the voice of the Lord. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. చిన్న వయసు నుండే దేవుని స్వరాన్ని వినే శ్లాఘ్యత సొలొమోనుకు దొరికింది. Samuel got this wonderful privilege or blessedness to hear the voice of the Lord from his childhood. ఆ మందిరంలోనే అనుభవశాలైనటువంటి వృద్ధుడుగా ఉన్నాడు. వృద్ధుని పక్కన పెట్టేసి ప్రభువు శామ్యూల్తో మాట్లాడుతున్నాడు. In the same tabernacle, we all know an experienced priest is there, experienced man of God is there. God kept that ally aside and God spoke to the child Samuel. దేవునితో ఏం మాట్లాడాడో చెప్పు, లేకపోతే అదంతా ఇక శిక్ష నీ మీద కూడా వస్తుందని భయపెట్టాడు. అన్ని పోసుకొచ్చని చెప్పేశాడు. He threatened Samuel, Eli threatened Samuel.
what all God has told you, you have to tell me. If not, God will punish you. Then this little boy Samuel, what all the Lord said, he has revealed to Eli. జోసెఫస్ అనే ఒక చరిత్రకారుడు ఉండేవాడు. There is a historian by name Josephus. ఆ జోసెఫస్ అన్ని క్షుణ్ణంగా ఆలోచించి అవన్నీ రాస్తూ వచ్చాడు. And with much research and with much dedication he wrote all those things. చాలామంది జోసెఫస్ యొక్క చరిత్ర చక్కగా ఆమోదిస్తున్నారు కూడా. Yes, nowadays everybody acknowledges the history written by Josephus. ఈ స్వరాన్ని వినడం ఇవన్నీ దాదాపు 12 ఏళ్ల వయసులో విన్నాడు అన్నాడు. And what Josephus has written is, Samuel heard the voice of the Lord. At the time Samuel's age was around 12 years. 12 సంవత్సరాలు. Around 12 years of age. కనుక అప్పటి నుంచి ఆయన దేవుని మాటలు చెత్త చెదారం లేదని చూశాడు. And from that day, from that little early age onwards, see, whatever God speaks, that is eternally established. There is nothing waste in the word of God, he recognized. అంతేకాకుండా జరిగేది కూడా చూస్తున్నాడు. Not only that, he is seeing with his own eyes how the word of God is being fulfilled. కనుక ఆయన కూడాను నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్ ఫాల్ ఆన్ టు ది గ్రౌండ్ అని శామ్యూయల్ విషయంలో చెప్పబడిన సాక్ష్యం. అందుచేతనే మరి సమూయేలు విషయంలో చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే ఒక్క మాట కూడా నేల రాలేదు. అంత అలాంటి సాక్ష్యం కలిగిన వాడు. Such a great testimony. దాని మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్త అని ఎంచబడిన వాడు. Samuel was established as a prophet right from Dan even to Beersheba. అతడు ప్రవక్తగా ఎంచబడ్డాడు. And he was established as a prophet. లాస్ట్ జడ్జి, తర్వాత ఫస్ట్ గా ప్రాఫెట్. Not only that, he is the last judge in Israel and the first then prophet. మోషే తర్వాత ప్రవక్త ఎవరు అంటే సమూయేలే. After Moses, if at all any great prophet is there, it is Samuel. కనుక ఆరితో ఉంటూ వచ్చాడు. So he was like that. సౌలు యొక్క పనివాడు గార్దబాలను వెతుకుతూ వెళ్తున్నప్పుడు, when Saul and his servant, when they went after looking after the asses, ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, and somebody told, here is the man of God. ఆయన చెప్పింది జరుగుతుంది. Whatever he says, it will be fulfilled. That was the testimony. అలాంటి సాక్ష్యం కలిగిన వాడు. That was the testimony of Samuel. రాజులను అభిషేకించిన వాడు. He anointed kings. కనుక అలాంటి గొప్ప దైవజనుడు దైవ స్వరాన్ని విన్నటువంటి వాడు. Such a great man of God. He heard the voice of the Lord. రెండవది భక్సింగ్ గారు రెండో రోజు మనము దేవుని స్వరాన్ని వినాలి. So second day in his message, Brother Bhatsingh shared, taking the life of Samuel, we have to hear the voice of the Lord. మొట్టమొదటిగా ప్రార్థన కావాలి. First day prayer. రెండవ రోజు Second day దేవుని స్వరమైన వాడు కావాలి. And person who hears the voice of the Lord is needed. దేవుని చిత్తం కూడా అలా ఎరుగుతావు. And you will be coming to know about the will of God like that. కనుక దేవుని స్వరాన్ని గురించి అనేక అనుభవాలు తన జీవితంలో అన్ని పంచుకుంటూ వచ్చాడు. And he has shared his own experiences, how he heard the voice of the Lord on various occasions. He shared. మూడవ రోజు దావీదు గురించి మాట్లాడాడు. Third day he spoke about David. దావీదు దేవుని హృదయానుసారుడు. David, the man of God's own heart. నా సంకల్పమంతా నెరవేర్చేవాడు. He will fulfill all my counsels. నేను కోరుకున్నటువంటి వాడు. He is the one whom I desired. సౌలు కంటే ఉత్తముడు. He is better than Saul. అని కోరుకున్నాడు. God desired David. అనేక విషయాల్లో దేవుడు తన మీద దృష్టించాడు, తన సంకల్పాన్ని నెరవేర్చేవాడు అని చెప్పి ఆశించాడు. So many occasions the Lord looked at David and he told, he is the one who fulfilled my counsel. భయంకరంగా తప్పోయాడు. And he fell much. Terribly he fell down. భయంకరంగా పడిపోగానే కనుక దేవుడు వదిలిపెట్టలే. Though he has fallen terribly, God has not left his hand. నాతాను ప్రవక్తను పంపించాడు. He sent the prophet Nathan. నాతాను ప్రవక్తగా దృష్టాంతం ఇవ్వగానే, and when Nathan told a fable, అప్పుడు అలాంటి వాడు 4 గొర్రెలు ఇవ్వాల, వాడు మరణానికి పాత్రుడు అనగానే నువ్వే ఆ మరణానికి పాత్రుడు. Immediately he passed the judgment. 4 times he has to give, and that person is worthy of death. Immediately Nathan said, thou art the man. ఏడ్చాడు. He wept. 4 గొర్రెలు ఉంటే 4 గొర్రెలు ఇచ్చాడు. And four sheep he has given. తన కొడుకులు అదోనియా, అమ్నోను, అబ్షాలోము, మళ్ళా first born child. ఫస్ట్ 4 sons died. That is number 1, the firstborn of Bathsheba, that boy died. Then Adonijah, Amnon and Absalom. 4 చచ్చారు. All the 4 died. అన్నిటి సమ్మతించాల్సి వచ్చింది. Yes, he has to acknowledge and agree for everything. ఏడ్చాడు. He wept.
ఎంతగా ఏడ్చాడు? How much he wept? కీర్తన 51 మనం చూడొచ్చు. 51st Psalm we can see. యెషయా మనం చూసామంటే 57:15లో. In the book of Isaiah 57:15 it is written. ఇంకా మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించేవాడు ఆయనను వినయగల వారి ప్రాణం ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయుటకును, వినయగల వారి వద్దను, దీనమనస్కుల వద్దను నివసించేవాడు రాశాడు. For thus saith the high and the lofty one that inhabiteth eternity, whose name is holy. What he is telling? I dwell in the high and holy place, with him also that is of a contrite and humble spirit, to revive the spirit of the humble, and to revive the heart of the contrite ones. దేవుని యొక్క నివాస స్థలమయ్యాడు. He became the dwelling place of God. దేవుని నివాస స్థలం కొరకు ఇంత ఏర్పాటు చేయాల్సి వచ్చింది దేవుడు. Not only that, God has to prepare so much for his own dwelling place. కనుక నా నివాస స్థలం చూసావా? And have you seen my dwelling place? సొలొమోనుతో అంటున్నాడు, He is telling to Solomon, దైవ హస్తము నా మీదకి వచ్చింది నాన్న. my son, the hand of the Lord came upon me. కనుక ఈ మచ్చంతా రాశాడు. And all the plan and everything, all the dimensions and the material, every detail you have written. నేను రక్తం కాచాను కాబట్టి యుద్ధం చేసి Because I spilt out more blood in wars, God said, నువ్వు కాదు నీ కుమారుడు సొలొమోను కడతా అన్నాడు. your son Solomon will build a temple. ఇష్టపడ్డాడు. He agreed for it. నువ్వు కాదంటే కూడా ఇష్టపడ్డాడు. You are not the one who to build the temple when God said he agreed. సిలువ కార్యం ఒప్పుకున్నాడు. And you see, he has acknowledged the work of the cross. మనం ఒప్పుకుంటామా? Will you agree? సిలువ కార్యం ఒప్పుకుంటామా? Will we accept the work of the cross? నువ్వు కాదంటే ఒప్పుకుంటావా? If God says not you, will you agree? దైవజనుడు భక్సింగ్ గారిని అనేక రీతిలో ఇలా ఉపయోగిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన ఎవరో ఎక్కడ పెట్టాలో ఆయనకే తెలుసు. See, in so many ways God has used and taught Brother Bhatsingh. Brother Bhatsingh knew very well whom to keep where, and he knew who is who. కాన్వకేషన్ అంటే కన్నా సామాన్యమైనది కాదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, సౌండ్ సిస్టము, తర్వాత కుకింగు, తర్వాత రిసెప్షను, చాలా ఉంటాయి. See, Holy Convocation means it is not an ordinary event. Thousands will come and with less facilities, so many responsibilities, so many departments will be there. Registration will be there, sanitation will be there, and kitchen jobs will be there, administration, and sound system, electricity, so many other things will be there. వీటన్నిటినీ యథావిధిగా కొంతమంది చేస్తూ ఉంటారు. When we see, as usual, many people will be attending these jobs. కనుక కొంతమంది కొన్ని ఏంటిగా చేస్తూ ఉండొచ్చు. Some people may be having much experience, for years together they are working. భక్సింగ్ గారు ఏం చేశారు? ఇంకా కాన్వకేషన్ వస్తుందనగా, the moment when the convocation time is approaching, ఈ కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైందంటే కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కనుక వాళ్ళందరూ తీసుకొచ్చి ఒరే మనము ఈసారి ఏవో ఇటుకలు కాలి పగిలిపోవంట, అలాంటి ఇటుకలు కొత్తగా వస్తున్నాయంట, ఆ ఇటుకలు మనం తెప్పించుకుంటాం ఈసారి. మనం ఇక్కడ గంజి వార్చేటప్పుడు కూడాను మన కాళ్ళ మీద పడి మన కాళ్ళకంతా కూడా బొబ్బలు వేస్తున్నాయి, కనుక ఇక్కడ అరుగు కట్టించుకుంటాము, ఇవన్నీ చేస్తాము. ఈ గంపలు కూడాను ఇప్పుడు కొత్త గంపలు వస్తున్నాయంట, ఆ కొత్త గంపలు కూడా మనం తెప్పించుకుంటాము అని అందరినీ ఆ టీం అందరు తెప్పించి అందరితో మాట్లాడుకున్నాడు. I see the kitchen department, those people, he called all of them, and you see the kitchen department people, they were talking. Now new type of bricks are coming, and nowadays when we see many times we are suffering with some boils on our legs, and this new baskets are coming, so many things, so many arrangements, and they were talking. అన్నీ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు పిలిచాడు ఆయన. And this kitchen head discussed with all the kitchen staff and came to some decisions, and after that Brother Bhatsingh called the kitchen head. ఈ సంవత్సరం నువ్వు కాదు వంటలు వండేది, వేరే వాళ్ళకి ఇస్తున్నాము అన్నాడు. This year you are not the person in charge of the kitchen, we are giving in charge to some other person. అంత టుస్ అని బాయ్. All the air it became flat tired. కనుక రే ఎవరికి ఇస్తాడంటరా, మనకెందుకు వచ్చిన వల్ల ఎవడు కిచెన్ పోవద్దు, వానికేం సహాయపడవద్దు. And this man, what is it? He wanted to give the responsibility to some other person. None of you go to the kitchen, don't help them. He started boiling. ఆ కొత్తగా వచ్చినాడు పాపము. And the new person who is in charge of the kitchen, అంకుల్ మీరు ఎట్లా చేశారని కొంచెం ఐడియా ఇస్తాను, చూసుకోపోరా మనకెందుకు. Suppose the new person who is given in charge, he came to the old man who is removed, and what he is telling, and the new person is asking, give me some suggestions how to cook. Are you do as you like, I don't tell anything. This man
declared strike. ఆయన టీం చెప్తున్నాడు, ఒక్కడి కానీ ఆడిపోస్తే ఒట్టు వద్దు, వాడి తిప్పలు పడి సావని. And he is telling to his team members, don't go to that kitchen, let him suffer. ది క్రాస్ ఇస్ వర్కింగ్. The cross was working. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, In the electricity department, సౌండ్ సిస్టమ్ వాళ్ళు, even the sound system. ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళంతా కూడాను ఆ వెనకాల చాలా మంది కనబట్టలేదు అంటున్నారు హిర్మోన్లో. కనుక మనము ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, కొన్ని లక్షలు పోతే పోనీలే తెప్పిస్తాము, అవి వాడ మనం పెట్టుకుంటున్నాము అని చెప్పి అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఆ టీం లీడరు అందరిని పిలిపించి. So now the sound system people, all of them, they have come together. And now there is a complaint that at the back Hermon people are not able to hear the voice of the messenger. So latest equipment is coming, latest electronic gadgets are coming. See, okay, 1 or 2 lakhs, let it be. We are going to purchase. Oh, wonderfully we will arrange. The team leader with his team discussed and came to conclusion. ముఖ్యంగా పిలిపించాడండి. And Bharat Singh called that team leader. ఈసారి నీవు కాదు ఈ సౌండ్ సిస్టమ్ కరెంట్ సిస్టమ్ చూసేది, వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే టుస్ అని గాలిపాయ. So and he told to that leader, this year you are not the in charge of electricity, you are not the in charge of the sound system, we are giving to another person. This person was shocked by current. వాడికి ఏదో కొద్దిగా గొప్ప తెలుసు కానీ ఆ కుర్రోడు, అంకుల్ ఈ జంక్షన్ అంతా ఈ వైర్లు ఎక్కడ పడితే ఎక్కడ పడితే చూసుకోపోరా. So that new boy came who was given in charge and asking the senior man, uncle, there are so many wires, red, green, blue, yellow, so many wires are there, which wire we have to give where? And he was asking, and the senior brother was telling, he has given to you, you do it, why you are asking me? ఏ ఎవడిపోవద్దు. And he told all the other workers, don't help this new fellow. అన్నీ ఇట్లా క్రాస్ ఈజ్ వర్కింగ్. The cross was working. దావీదా నువ్వు కాదు కట్టేది, నీ కుమారుడు కడతా అంటే ఏమన్నాడు, సర్లే ప్రభా. See, when the Lord said to David, David, not you, your son will build. Then David said, yes. క్రాస్ ఈజ్ వర్కింగ్. The cross was working. మనం అందరిలో క్రాస్ పనిచేయాల. Yes, in all of us the cross has to work. ఆ పని చెప్తూ వచ్చాడు. ఎవరికి ఇక 3వ రోజు చెప్తున్నాడు. And third day, Brother Bhat Singh spoke on David. నలిగినాడు, విరిగినాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవునికి నివాస స్థలం అయ్యాడు. అంతేకాదు దేవుని నివాస స్థలం యొక్క మచ్చు ఎరిగాడు, దాన్ని ఎలా నిర్మించాలి ఎలా అని చెప్పింది అంత కూడాను వ్రాతములుగా చూపించాడు. And Brother Bhat Singh was explaining how he became so humble, how David was broken, and ultimately how he became the dwelling place of God, and how he received the plan, how to construct the temple of the Lord. All these things he was explaining. 4వ రోజు సొలొమోను గురించి మాట్లాడాడు. Fourth day, brother spoke on Solomon. సొలొమోన్ అంటే కన్నా వాడు సాహిబ్ అంటారు కదా, సలాం అలైకుం అంటారు, నీకు నాకు సమాధానం. Solomon means peace. That's why the Muslims also, when they greet one another, salam alaikum. Salam means Solomon, that is peace between you and me. కనుక అది అక్కడి నుంచి సమాధాన స్థితిలో మన దాన్ని కట్టినట్టున్నాడు. And with peace, in peace, the house of God is to be built. ఆయనకు యుద్ధాలు లేవు, సమస్యలు లేవు, చిక్కులు లేవు, అలాంటి సంగతి. Solomon, in his life there are no wars, no difficulties, everything is plentiful. And in that situation, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం అంటే జ్ఞానం ఎవరికి ఇవ్వలే. see, no other person on the earth had such a wisdom which Solomon had. ఆయనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఎవరికి ఇవ్వలే. No person was having such treasures or wealth as Solomon had. రాజులు రాణులు వచ్చి చూస్తున్నారు, అడిగిపోతున్నారు. So many kings and so many queens were coming and they were astonished. They were asking how this man is speaking. అతను ఐశ్వర్యం ఎంత ఉందంటే ఇక వెండి లెక్కలో లేదా బంగారం లెక్క, వెండి రోడ్డు మీద ఉండే రాళ్ల మాది ఉందంట. During the days of Solomon, see how wealthy he was. Even the silver was not counted as property. It was just thrown on the roads. Only they counted gold. అతడు కట్టినటువంటి ఇక సింహాసనం చూస్తూ ఉంటే లోకంలో ఎక్కడ ఏ రాజుకు లేనటువంటి సింహాసనం అది. When we see the throne of Solomon in the whole world, no king was having such a throne. అతని యొక్క అరేంజ్మెంట్స్ అన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం ఉంది. When we see the furnishings of his house and the arrangements, everything, even at the table, people were astonished. అతను అర్పించే బలులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. And when the offerings he is offering, people were astonished. అతని టేబుల్ సర్వింగ్ చూస్తుంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. How the people are serving at his table, kings and queens were astonished. ఇక టేబుల్ సర్వింగ్ అంటే కన్నా మనము ఈ దేశంలో చూసాం కానీ వేరే వేరే దేశాలకు వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. Serving at the table, we know here.
how how things are being served. But actually we have to go to some developed countries, then we can see the dignity of serving on the table. అక్కడ ఎట్లుంటుందో తెలుసునా, How it will be. నీకు అన్నం కావాలంటే వాడు వస్తాడు, అన్నం తీసుకొస్తే కావాలన్నా వద్దనేది నీ స్పూన్తో చెప్పాలా. ఇట్లా స్పూన్ పెట్టామంటే కావాలని, ఇట్లా అంటే వద్దని. So in some of the places, some of the countries, the person who serves rice, he will come. How you have to answer with your spoon. If you put your spoon like this, you are telling that put the rice. If you are reversing the spoon, then I don't need rice. అని చెప్పి ఇవన్నీ మనకు తెలియకపోతే వాడు వడ్డిస్తాను అంటాడు. So our people, no spoon, no nothing, only haku is there. కనుక వేరే దేశాలకు వెళ్తే మనకు So in అర్థమవుతుంది. different countries we can understand their customs and the dignity of the table serving. ఒకసారి భక్సింగ్ గారితో పాటు ఒక పెద్ద ధనవంతుని ఇంటికి పోయాం. Once we went along with Brother Bhat Singh to a very rich man's house. ఓ 12 మంది నీతో పాటు తీసుకొని అంటే నేను కూడా వెళ్ళాను. So నాకు ఛాన్స్ దొరికింది. that rich man told that along with you another 12 people you can bring, means in that selection list brother's name was also there. అదే వాళ్ళు మొట్టమొదటిగా ఒక జ్యూస్ ఇచ్చారు. And the moment when we entered, when we were sitting at the table, first they have given that juice, starter type. ఇది తాగితే ఇంకేం బాగుంది చేస్తామని అనుకుంటే లేదు, ఇది అపిటైజరు, చాలా చాలా వస్తువులు ఉన్నాయి, So then- చాలా చాలా వంటకాలు ఉన్నాయి, అన్ని మీరు తినాలి కాబట్టి తింటే ఆకలి అవుతుంది మీకు ఎక్కువగా Then అన్నాడు. we were thinking, if we take this juice, then what about our hunger? It will be over, we cannot eat anything. But then they told, no, this is a starter, it is an appetizer. If you take this drink, there are many items are there, the hunger will be generated if you take this, ఇవన్నీ నువ్వు భోంచేయచ్చు అన్నారు. and then you can eat all the items. మరి చాలా బాగుంది ఇది అనుకొని తిన్నాం కూడాను. Then we thought that we have taken the glass full of that and also all the items also. దీనికంటే పెద్ద ఇంకో డిన్నర్కి వెళ్ళాం ఒకసారి. And bigger than this dinner, another dinner we went once. అక్కడ అరేంజ్మెంటే చూస్తే దానికి 6-7 వేల రూపాయలు అంటే ఖర్చు ఊరికి అరేంజ్మెంట్ టేబుల్కు. See, even that they have arranged the table in such a beautiful way, even for the arrangement it was in those days 6,000 to 7,000 rupees. ఊరికి అరేంజ్మెంట్. అక్కడ ఒక చిన్న ఇది ఉంది, అది సెంటర్లో చిన్న కప్ పెట్టారు, ఐస్ క్రీమ్ కప్ మాదిరి ఉంది. Here they put 1 or 2 cups. It is looking, before everybody, so it is looking like an ice cream cup. ఓకే, దాంట్లో ఏముందంటే కన్నా అక్కడ తాగమ్మే అపిటైజరు, ఆ జ్యూస్ లాంటిది ఉంది ఆడ. So there, you know what we have taken, that appetizer, so like that that type of juice was there. నేను ఇంకో బ్రదర్ ఎదురుబదికి వచ్చినాం, రే ఇది తాగేస్తామా అనుకున్నాం. Myself and another brother, we were sitting opposite, and is something looking like that, shall we swallow it? We were అందరూ కళ్ళు మూసుకుని ఇద్దరం తాగేసాం. so everybody was they were closing their eyes, and we have emptied these 2 cups. అంత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ దాన్ని చేపెట్టి ఇట్లా అంటున్నారు. After prayer is there, and after prayer is over, everybody is washing their hand in that cup, and actually we have drunk that. ప్రభా ఏదో లోపైపోయింది, కనికరించు. Something has gone inside, please take care of it, again praying for its digestion. కనుక చూసామంటే కన్నా రాజులు రాణులు వస్తున్నారు ఆయన టేబుల్ సర్వింగ్ చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే, అతను అనిపించే బలు చూస్తూ ఉంటే, అతని యొక్క జ్ఞాపక వచనాలు వింటుంటే శేబ దేశపు రాణి కూడా వచ్చింది. See, when we say, when they were seeing, when they were hearing about the table and the serving of King Solomon, kings are coming, and to hear his words they were astonished, and also when they saw the table they were astonished. Even the Queen of Sheba also came. ఎంత చూస్తున్నా సగమే చెప్పలేదు అంటుంది ఆమె. And then after coming to this place, and she was commenting, not even 50% is told to me that is there here. కనుక అలాంటి జ్ఞానం ఇచ్చినటువంటి ఆ దైవజనుడు, Such a great man of God who received such a wisdom from the Lord. ఈ ప్రత్యక్షత అంతా దావీదు అతని చేతులు పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఆయన చేతులు పెట్టగానే అతను ఎలా కట్టాడు తెలుసునా? See, after David has revealed everything what God has revealed unto him to Solomon, do you know how he has built that temple? టెంపుల్. 3 రాజులు 1 Kings 6వ అధ్యాయం, 6th chapter. 3 రాజులు 6వ అధ్యాయం, 1 Kings 6th chapter. 3 రాజులు 6వ అధ్యాయం. 1 Kings 6th chapter. ఇక్కడ 7వ వచనం మనం కలిసి చదువుకుంటాం. Verse 7 altogether. అయితే మందిరం కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడను. మందిరం కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన పడముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. Yes, the sound of the hammer or such things were not heard there. అంత పెద్ద మందిరం కట్టినప్పుడు
సుత్తి కానీ గొడ్డలు కానీ ఏ శబ్దమే లేదంట. And such a big temple he has built, and it is written, the sound of either stone or hammer or axe, no tools sound was heard. వేరే స్థలంలో ఇదంతా కట్టి ఒకళ్ళ నెంబర్లు వేసి మళ్ళీ ఇప్పి ఇటు తీసుకొచ్చి కట్టాడేమో. Probably such type of things he has prepared, maybe in quarry here and there, and there he put the numbers and which stone after which stone, and very carefully they are placed here. అవన్నీ తెచ్చిపెట్టిన తర్వాత And after bringing all those things, అప్పుడు మహిమా తేజస్సు మందిరం నిండింది. the glory of the Lord filled the temple. మొదటి దినవృత్తాంతములు 1 Chronicles, సెకండ్ క్రానికల్స్ 2 Chronicles 7 చాప్టర్, chapter 7. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. 2 Chronicles chapter 7. పెద్ద ప్రార్థన చేశాడు. And he offered a very lengthy prayer. మళ్ళీ దహన బలి అర్పించాడు. And he offered burnt sacrifices. 7వ అధ్యాయము Verse chapter 7. మొదటి 3 వచనాలు First 3 verses. చదువుకుంటాం. All of us. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఎదురమైన బలులను దహించను. యెహోవా తేజస్సు మందిరం నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకుండేది. అగ్ని యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం చెప్పి ఆయన ఆరాధించి స్తుతించిరి. కనుక యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. See, even the priests could not enter the temple. దేవుని హస్తం వచ్చింది. God's hand was upon them. ఇక దేవుడు హస్తంతో మచ్చంతా చూపించాడు దావీదుకు. And God has shown all the plan of that temple to David. దాన్ని సొలొమోను చూపించాడు. And David told everything to Solomon. సొలొమోను చాలా జాగ్రత్తగా కట్టాడు. And very carefully Solomon built the temple. సమాధాన స్థితిలో And with peace. అప్పుడు దేవుని మహిమా తేజస్సు Then the glory of the Lord filled the temple. ఆ రీతిగా మనం గమనిస్తూ వచ్చామంటే హన్నా ప్రార్థన చేసింది. So in such a way Hannah prayed. ప్రభువా నాకు ఒక కొడుకుని ఇచ్చావంటే, Lord, if you give me one son, నీకే ఇచ్చేస్తాను. I will give him back to you. నీకే ఇచ్చేస్తాను. I will give him back to you. వాడి తల మీదకి మంగళ కత్తి క్షౌణ కత్తి రాకుండా I will not allow any razor to come upon his locks. అతనికి నేను ఇచ్చేస్తాను. నీకే అర్పించేస్తాను. I will sacrifice, I will give him to you, consecrate him to you. 30వ అధ్యాయము నంబర్స్లో చూస్తామంటే, When we see in the book of Numbers chapter 30, 30వ అధ్యాయంలో Numbers chapter 30, అక్కడ ఈ మృక్కుబుల నుంచి రాయబడింది కదా, about vows it is written. ఇక్కడ ఎక్కువ శాతం అంతా స్త్రీల గురించి రాయబడింది. Maximum it is written about the women. కనుక ఇంటికి పోయి చదువుకోండి. ఉదాహరణ చెప్పేస్తున్నాను. ఒక కుమార్తె ప్రమాణం చేసింది. వాళ్ళు నాతో చెప్పిన, నాన్న నేనైతే ప్రమాణం కూడా చేసుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను అంటే, వద్దు బిడ్డ మనం ఏడంత ఖర్చు పెడితే మన వల్ల కాదు అంటే కన్నా అప్పుడు అది రద్దు అయిపోతుంది. About a daughter was telling to her father, I wanted to vow like I have vowed like this. Suppose if the father says, how can we pay such an amount? No, it is beyond our capacity. Then it that vow will be made invalid. ఆ రీతిగా ఇది పురుషుని చేతిలో ఉంది. అది ఇన్వాలిడ్ అయ్యానికి లేదా వ్యాలిడ్ అయ్యానికి. Whether it is a valid vow or invalid vow, it is in the hands of that father or man. అయితే విధవరాలు కానీ తర్వాత విడిచిపెట్టబడిన వ్యక్తి కానీ విడవబడింది కానీ అది ప్రమాణం చేస్తుంటే కన్నా అది మళ్ళీ చెల్లించాల్సిందే. Suppose if a widow has vowed or a person who is left by her husband vowed, and that must be paid. 9వ వచనము 39. 30 verse 9. విధురాలు కానీ విడవబడిన కానీ తన మీద పెట్టుకుని ప్రతి మొక్కుబడి తను నిలుచును. ఒకవేళ భర్త కానీ చెప్తే కన్నా ఆ భర్త ఉండి భర్త అమ్మ మన వాళ్ళకి కాదులే వద్దు రద్దు చేసేస్తాను అంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. Suppose if the husband is there, if she tells the husband, if the husband it is beyond our capacity, then that vow will be cancelled. 13, 14 వచనాలు. 13 and 14. ఇది భార్య భర్తల మధ్యలో. It between wife and husband. చదువుకుంటామా? All of us. Every vow and every binding oath to afflict the soul, her husband may establish it, or her husband may make it void. ప్రతి బాధ్యత ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాటి దాని గురించి ఊరుకుని వచ్చినదా వాడు ఆమె మీద ఆమె మొక్కుబడులను ఆమె బట్టలన్నింటినీ స్థిరపరచను. కనుక ఇక్కడ చూస్తే కన్నా దేవుడు సమూయేలు విషయంలో ఇవన్నీ రుజువు చేస్తూ వచ్చాడు. So in the case of Samuel,
The Lord was verifying all these things. పిల్లలు లేక ఏడుస్తుంది కదా. She was as a barren, she was crying unto the Lord. ఎల్కానా అంటున్నాడు 10 మంది పిల్లలతో నువ్వు సమానం కాదేమే. Elkanah is telling that I am better than 10 sons. వద్దు నాకు కుదరదు. Hannah is telling no, that is not right. ఎప్పుడైతే దేవుడు మొర ఆలకించాడో కొడుకునిచ్చాడో, See, when God heard that cry and gave the son, ఏటేటా వీళ్ళు వెళుతున్నారు. every year they were going. మందిరానికి వెళ్ళి They were going to the temple, tabernacle, వెళ్ళి అక్కడ బలు అర్పించేవాళ్ళు. and they were offering the sacrifices. అక్కడ ఏమంటాడు తెలుసునా? Do you know what he is telling? నువ్వు వస్తావమ్మా అంటే లేదు నా కొడుకు పాలు విడిచిన తర్వాత వస్తాను. And see, Elkanah is asking Hannah, will you come to the tabernacle to offer the sacrifices? Means she is telling, till the child weaned, I will not come. 23వ వచనం 1 సమూయేలు 1 Samuel 1వ అధ్యాయం 1st chapter verse 23. కాబట్టి ఆమె పెనుగుటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వారికి పాలు మాన్పించాలని నిలిచిన Only the Lord established his word. So the woman abode and gave her son suck until she weaned him. చెప్పాను నీ ఇష్టమా, దృష్టికి నీకు ఏది ఇష్టమో అనుకూలమో అది చెయ్యి. So whatever is good in thy sight you can do it, Elkanah said. అక్క సొలొమోను శామ్యూయల్ కావాలనే ఉద్దేశంతో దేవుడు అన్ని అనుకూలింపజేస్తున్నాడు. So see, God is also in need of Samuel. That's why God has arranged everything in a positive way. ఇక్కడ మనం గమనించామంటే దేవుని యొక్క వాక్యంలో If we see carefully, ఆమె వెళ్ళి అయ్యా మొక్కున్నాను, నేను నీ దగ్గర ఏడ్చాని, కొడుకుని ఇచ్చాడు, ఇదిగో కొడుకుని ఇక్కడ నేను సమర్పించడానికి వచ్చానంది. and Hannah went to Shiloh and met Eli. One day I was praying for a child and God has given me a son. Now I have vowed a vow. Now I want to hand over that child to keep in this house of God. And that's why I came. వాడు ఇంకా చిన్నవాడుగా ఉండగానే అని రాయబడింది. In the Bible he is still very very young in his childhood. 24వ వచనం Verse 24. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగానే బాల్ని ఎత్తుకొని, bottle of wine brought. The child was young, very small. చిన్న పిల్లవాడు. He is a child. వాడు ఇశ్రాయేలు పాలు కొంతమంది 3 ఏళ్ల వరకు ఇస్తారంట, కొంతమంది 5 ఏళ్ల వరకు ఇస్తారంట. Among Israelites, the mothers generally will give milk to the children newly born. Some people up to 3 years of age, or some people up to 5 years of age. వాళ్ళ 5 years ఉండొచ్చు. Maybe let us say Samuel maybe 5 years. అక్కడ పోయి అప్పగించిన తర్వాత వాడు అక్కడే మొక్కాడు. And at the age of 5, when the mother took Samuel to the Shiloh, he worshipped the Lord. 28వ అధ్యాయం 28వ వచనము 1వ అధ్యాయం 28. 128. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠించును చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడిని మ్రొక్కెను. ఆరాధన అప్పుడు నేర్పించింది. See, before that boy was 5 years old, Hannah taught Samuel how to worship the Lord. దేవా, నా నింద, నా అవమానం అంతా కూడా తొలగించావు. Lord, you have taken away all my reproach. నేను చెప్పిన ప్రమాణం నెరవేరుస్తాను. I am fulfilling my vow. అని చెప్పి నెరవేర్చింది. And she fulfilled it. గొప్ప దైవజనుడు అయ్యాడు. And he became a great దేవుని స్వరాన్ని వినబడుతూ వచ్చాడు. The man, or as a boy, he heard the voice of రాజులను the Lord. అభిషేకిస్తూ వచ్చాడు. And he anointed the kings. కనుక మోషే తర్వాత ప్రవక్తగా ఎంచబడుతూ వచ్చాడు. And after Moses, he was the great prophet. రాజు లేని కాలంలో తనే నడిపిస్తూ వచ్చాడు. And when the king was not there among Israel, and he was the leader, దేవుడు తన బలమైన రీతిగా వాడుకుంటూ వచ్చాడు. God used him mightily. కనుక నువ్వు నా ప్రమాణం చేసావంటే ఆలస్యం చేయొద్దు. So if you have taken a vow, don't delay in fulfilling it. ఆలస్యం చేసావంటే, If you delay, నీ నోట నుండి వచ్చిన మాట నేను విన్నానంటాడు. God will say, I have heard what you have vowed. నువ్వు ఆలస్యం చేశావు, You have delayed in fulfilling. నీకు తెలియకుండా నేనే రాబట్టుకున్నాను. And without your knowledge, I have received it from you. అది నీకు పాపం అవుతుంది. And not only that, it will be considered as sin on నీ your part. నోటి మాటల ద్వారా కలిగినటువంటి ఆ మాటల ద్వారా వచ్చినటువంటి దాని ద్వారా నీ శరీరంలో ఎందుకు నష్టపోతావు, నువ్వు సంపాదించిన ఆస్తులు ఎందుకు నష్టపోతావు అంటాడు ఎక్లీసియాస్లో. And in the book of Ecclesiastes, because of the word of thy mouth, why you will lose things of your property, even your health, why you will lose. కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఇది రెండవది. So easily besetting sins, this is the second sin. కనుక ప్రభా నాతో మాట్లాడుతున్నావు, నేను కూడా ఎన్నో ప్రమాణాలు చేశాను, మర్చిపోయాను, అందుకనే శ్రమ పడుతున్నానేమో అని సరి చేసుకో. So tell to the Lord, Lord, you are speaking unto me. I too have made so many vows, but I have forgotten.
But because of them only, probably today I am in troubles. Set the things right with God. మన హృదయం చాలా మోసకరమైంది. Our heart is deceitful above all things. కనుక ఒక ఆమె ప్రమాణం చేసింది, ప్రభా నా కొడుకు బాగైపోతే నా మంచి గుర్రం ఉంది, ఈ గుర్రాన్ని ఒక ఆయన ప్రమాణం చేశాడు, నా గుర్రాన్ని అమ్మేసి దానివల్ల నీకు ఇచ్చేస్తాను అన్నాడు. Once one man has vowed like this, my son is sick, if he is healed, I am having a good horse, I will sell that horse and I will give that amount to you. మార్కెట్ చేసిపోయాడు, వాడు బాగైపోయాడు, నేను మార్కెట్ చేసిపోయాడు. And the boy was healed and he has taken that horse to the market. ఒక పిల్లిని కూడా తీసిపోయాడు. And at the same he has taken a cat also. ఇంకా అయ్యా ఈ గుర్రం ఏమో 5 రూపాయలే, ఈ పిల్లి మాత్రము 4,000 రూపాయలు, పిల్లిని కొంటేనే గుర్రం ఇస్తాలే తెలియదు. So what he said, sir, the cost of the horse is 5 rupees, but the cost of the cat is 4,000 rupees. But remember, if you purchase the cat, then only I will give you the horse. ఇలాంటి మోసంలో ప్లాన్ చేసుకుంటున్నాడు. And he was planning this deceitful ways. ఇదంతా దేవుడు చూశాడు. God has seen it. అయితే మార్కెట్ తీసుకొని పోయేలోగానే సత్య. Before he has taken that horse to the market, the horse died. ఏడ్చాడు, అయ్యా నా మోసాన్ని నువ్వు చూసావు, Oh Lord, you have seen my deceitful heart. అందుకని నాకు తీసుకున్నావు. That's why you have taken away the horse. అలా కూడా ఉందేమో నీ జీవితంలో. Probably in your life it may be like that. జాగ్రత్త. Be careful. సులువుగా చిక్కులు పెట్టి పాపములు ఇవి. Easily besetting sins. ప్రభు చిత్తమైతే వచ్చే బేస్తవారము మనము 3వ చూసుకుంటాం. God willing, the next Thursday we are going to see the third easily besetting sin. ప్రార్థన చేసుకుంటాం. Let us pray. Let us pray. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, అత్యంత పరిశుద్ధుడైన మా దేవా, తమ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఏంటో ప్రభా మాకు వివరిస్తున్నందుకు వందనాలు. ఇవి మా దృష్టికి పాపాలుగా కనపడవు, కానీ సులువుగా చిక్కులు పెడతాయి, ఎంతో నష్టాన్ని తీసుకొస్తాయి. ఈ దినాన్ని ప్రభా మేము చేసుకున్న ప్రమాణం విషయంలో మీరు మాట్లాడారు. అనేక పర్యాయాలు మా కష్టకాలంలో ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. దేవుడా నువ్వు ఇది చేస్తే మేము అలా చేస్తామని చెప్పేసి సమస్తము చక్కబడిన తరువాత దేవుణ్ణి మర్చిపోతాం, చేసిన ప్రమాణాన్ని కూడా మర్చిపోతాం. ఆ రీతిగా కాకుండా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు ప్రభా. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది వింటున్నారు నాయన. మాలో ప్రతి ఒక్కరము కూడా ఆయా సందర్భాల్లో ప్రమాణం చేసిన వారుగా ఉండవచ్చు. ప్రమాణము చేసి నెరవేర్చకుండా ఉండేదానికంటే చేయకుండా ఉండటమే మేలని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఎందుచేతంటే ప్రమాణం చేసిన తర్వాత ఏదో రీతిగా ఆ సంగతిని మా నుంచి రాబట్టుకుంటారు. ఆ స్థితి రాకముందే ప్రభా, అంతేకాకుండా అది మా పక్షంగా పాపంగా పరిగణించబడుతుందని కూడా చెప్పారు. ప్రభా ఏదైతే ప్రమాణాలు చేస్తూ ఉన్నామో ప్రభా ఆ రీతిగా ముందుకు సాగేదానికి సహాయం దయచేయండి. యూట్యూబ్ ద్వారా వింటున్నారు, బహుశా కొంతమంది కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాగైతే ప్రభా నీ సేవ చేస్తానని ఉంటారు, బాగయ్యారు, ప్రమాణం మర్చిపోయారు. ఈ రీతిగా కాకుండా నష్టం వాటిలకు ముందే ప్రియ ప్రభా మీరే మీ సహాయం దయచేసి మా జీవితాలు మేము సరి చేసుకునేలాగా సహాయపడండి. నీ దాసుడు వృద్ధాప్యంలో తాను మరి ఎండాకాలం తీవ్రంగా ఉంది, అయినా కానీ చేస్తున్న సేవను బట్టి వందనాలు. నీ దాసుడు ప్రభా తిమోతి గారికి శక్తిని బలాన్ని దయచేయండి. జరుగుతున్న పరిచర్యలు ప్రత్యేకంగా నేటి దినాల్లో ఈ కరోనా వైరస్ ద్వారా నేరుగా అనేక మంది రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా. మరి యూట్యూబ్ ద్వారా మరి వెతబడుతున్న వాక్యం అనేక మందిలో కార్యం జరిగించును గాక. మీ ఆశీర్వాదాలు తమను పంపించండి. వింటున్న వారిని ఆశీర్వదించండి. విన్న వాక్యము మా జీవితాల్లో కార్యరూపము దాల్చును గాక. ఏదో విని వదిలేసే వారంగా కాకుండా మా ప్రమాణాలు ఏవైతే చేశామో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని నెరవేర్చులాగున, మేము నెరవేర్చకపోయినా మీరు తీసుకుంటారు, చాలా ప్రమాదకరమైన సంగతి, మాకు పాపంగా పరిగణించబడుతుంది, నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి పరిస్థితిని మమ్మల్ని తప్పించమని, మమ్మల్ని సరిచేయమని, అదే రీతిగా ప్రభా సంఖ్యాకాండం 30వ అధ్యాయం కూడా మాలో ప్రతి వారం కూడా చదివేదానికి కూడా తోడేయమని మీ ఆశీర్వాదాలతో పంపించమని యేసుక్రీస్తు ప్రభు మా రక్షక నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రండి చివరి ఆశీర్వాదం ఉంచుకుంటాం. మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి అత్యంత కృపయు, తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఈ మృక్కుబళ్ళు దీని ద్వారా ఎవరెవరితో మాట్లాడినావో, సంధించావో, దర్శించావో, ఒప్పించావో, నష్టానికి గురి కాకుండా వాళ్ళందరినీ కాపాడి రెట్టింపు దీవెనకు పాత్రలు చేయడం గాక. ఆమేన్. ఆమేన్. ప్రభుని
ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి. అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి. తన మహిమను మనకిచ్చుటకు, తన మహిమను మనకిచ్చుటకు యేసు ప్రభువే బలి అయ్యెను. యేసు ప్రభువే బలి అయ్యెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. Praise the Lord. వచ్చే థర్స్డే మళ్ళీ కలుస్తాడు. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. తనకు పరిచర్య చేయుటకు తనకు పరిచర్య చేయుటకు మిమ్మేర్పరచుకొనెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, పవిత్రమైన హృదయముతో శుద్ధ మనసుతో, పవిత్రమైన హృదయముతో శుద్ధ మనసుతో దేవుని సన్నిధిలో నిలచుండి ధూపము వేయుటకు, దేవుని సన్నిధిలో నిలచుండి ధూపము వేయుటకు మిమ్మేర్పరచుకొనెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, శ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, శ్రద్ధ చేయకుడి. అశ్రద్ధ వలన శాపము నష్టము ఎన్నో పొందితిమి. పడండి. ఆశక్తితో మీరు పరిచర్య చేసి
దీవెనలు పొందుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి. పడండి. జగత్తు పునాది వేయక ముందే మిమ్మే పరచుకొనెన్. పడండి. మిమ్మే పరచుకొనెన్. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును. పడండి.